నాగార్జున గారు కానీ లేకపోతే బిగ్ బాస్ హౌస్ మొత్తం సడన్ గా మామూలుగా ఎందుకు అలా చేంజ్ చేయాలంటారు? బిగ్ బాస్ లోని ఇప్పుడు నాగార్జున సార్ తిడతాం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కింగ్ నాగార్జున సార్ అనిపించుకున్నాను అన్నమాట. ఇప్పుడు అనుకున్న బిడ్డ అనిపించుకోలేదు అంటాం. అంటే తనుజ గారు తప్పు ఉందంటారా? ఉంది ఆయన కూడా సంఖ బరువు ఆయన ఎత్తుకొని ఆయన కిందికి దింపేసి వదిలి. ఓకే, అంటే ఇప్పుడు మన క్యాప్టెన్సీ టాస్క్ కూడా కళ్యాణ్ గారు కావాలని వదిలేశారు అంటున్నారు, నిజమే అంటారా? మరి ఆమె కోసం త్యాగం చేసింది గారు చేశారా? మరి ఇంతమంది నేను చేసినా కూడా నాతో ఎవరు సపోర్ట్ చేయట్లేదని ఎలా చెప్పింది? మరి ఆమెకు ఏం పుట్టింది అట్లా చెబుతుంది. మనం ఏం చేస్తాం? అట్టాటి ఆడపిల్లలు ఉంటారు నానా మీకోసం చెబుతాను, యూత్కి నేను చెబుతున్నా. ఇట్టాటి ఆడపిల్లలు ఉంటారు కట్టు బొట్టు చూసి పడిపోయి ఆ శారీ జానికి మీరు తట్టుకోలేరు, చివరిలో అటు గురేసుకొని సత్తరు. ఆమెను చూసినా కానీ మీరు బాగా మీకు ఎవరన్నా ఇట్టాటి అమ్మాయిలు కనుక తగిలితే దయచేసి మీ ప్రాణాలు మీరు రక్షించుకోమని నేను చెబుతున్నా. అసలు నిఖిల్ గౌరవ్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉందిలే పాపం, తక్కువ ఉంది. సో మిగతా వాళ్ళు కొంచెం బాగా ఆడుతున్నారు అంటారు. అంతా బానే ఉంది, బానే ఆడుతున్నారు, బానే ఉంది, అంతా బానే ఉంది. చేశారు దివ్య గారు. సో దివ్య వెళ్ళిపోతుంది అన్నారు, దివ్య ఎందుకు వెళ్ళలేదు? అసలు దివ్యనే పంపించొద్దు. తనుజని దివ్య టార్గెట్ చేయలేదు. దివ్య బాగా ఆడుతుంది కానున్నారు కానీ అది నాకు అనరాట్లేదు కానీ ఆమె ఆడటం బాగా ఆడుతుంది. ఏదైనా మాట్లాడినా కూడా బాగా మాట్లాడుతుంది. అన్నయ్య అనే బాండింగ్ కూడా ఇలివిచ్చింది. ఏమే తండ్రి బాండింగ్ అని చెప్పి పేకు నానా అని బర్నీ గారు ముంచింది. దివ్య బాండింగ్ కరెక్ట్ గా ఉందంట. బర్నీ గారు కూడా తండ్రి క్యారెక్టర్ లో బాగానే ఉన్నాడు, మంచిగానే చేసింది. నిజమైన తండ్రి ఎట్లా చేస్తాడు అట్లనే చేసింది. బయట కనుక ఎట్టాటి కూతుర్లు ఉంటే అట్టాటి తండ్రి ఊరేసుకోవటాడు. ఏం చెప్పా సాడీ జానికి ఊక కలుగుద్ది, ఊక పగడాలా, ఆ మనిషిని ఊక బతిలాడాలా. తప్పు చేసినా కూడా తప్పు కాదమ్మా అది రైట్ అనాలంటే బయటలో ఉన్న అబ్బాయిలకి ఎట్టాటి అమ్మాయిలు దొరికితే వాళ్ళకి సావేశారండి. తండ్రులకు ఇంకా చెప్పుకోలేక తలకాయ బాదుకోవాలి. మరి ఎందుకమ్మా బయట ఇంత ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి? ఏం మరి వాళ్ళకి ఏం పుట్టిందో వాళ్ళకన్నా కనువింపు కలగాలని కోరుకుంటున్నాయి. అంటే నిన్న దివ్య గారిని సేవ్ చేశారు ఆల్మోస్ట్ తనుజ గారు. ఆమె దగ్గర ఒక పవర్ ఉంది, సో యూజ్ చేస్తారా దివ్య గారు వెళ్ళిపోతారని నాగార్జున గారు చెప్తే యూజ్ చేయదు ఆడియన్స్ సిస్టమ్ అని చెప్పి వదిలేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది దివ్య. సపోర్ట్ లేదు, గిపోర్ట్ లేదు, అది అనుకోవడం పిచ్చితనం. అది ఆమెకే ఉపయోగించుకోవడానికి ఉంచుకుంది. ఆమె ఊరికి సపోర్ట్ చేయదు. నేను చూస్తూనే ఉండే ఫస్ట్ కాంచి అట్లాంటి పెట్టి ఉండాలని నేను కోరుకున్నా కానీ దివ్యల మాదిరి వచ్చిపోయిన కాంచి ఆమె కనపడుతుంది ఆమెలో. సో ఇప్పుడు రీతుకి పవన్ కి గొడవ అవుతుంది నామినేషన్స్ లో. అయ్యో నిజంగా నాకు బాగా అనిపిస్తుంది. వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ బాగుంది, చాలా బాగుంది. రీతునే తప్పు పట్టలేము, డిమాండ్ పవన్ తప్పు పట్టలేము. వాళ్ళిద్దరితో బాగుంటుంది చూడటానికి. అంటే చివరికి వచ్చేసాం కదా అని చెప్పేసి బయట ఇప్పుడు ఫ్యామిలీ వీక్ కూడా వస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి నేనేంటో చూపించుకోవాలని డిమాండ్ పవన్ ఏమైనా కావాలని రీతుని నామినేట్ చేశారంటారు. కావాలని కాదేం కాదులే కానీ అరవటం నిజమే, ఆయన చెప్పడం కూడా నిజమే కదా. దానివల్ల నేను బయట బ్యాడ్ కుట్ర అవుతున్నా అని చెప్పిండు, అది నిజమే. వాళ్ళ బయట నుంచి కొన్ని సెకండ్లు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి చెప్పారు ఆయనకి ఈ వల్ల నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు మంచిది కాదు అని. బయట జరిగిందో ఆమె తెలియదు, డిమాండ్ పవన్ కి తెలియదు పాపం ఏం జరిగిందో. అది చెప్పడం వల్ల బయట వాళ్ళు కూడా చెప్పారు నీకు దూరంగా ఉండమని. అవి పెట్టి చేసింది. ఇప్పుడు చేసిన అనమాట ఇన్ని రోజుల నుంచి ఆగి. కాకపోతే ఇద్దరు బాధపడుకుంటూ ఏడుచుకుంటూనే చేసుకున్నారు. ఫ్రెండ్ నిజమైన ఫ్రెండే కదా, అంటే ఎందుకు ఆలోచించుకోరు? మీరే చెప్తారు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఒక ఆడ మగ ఫ్రెండ్ ఉండకూడదా? ఉంటే అట్ట ఎందుకు చూస్తున్నారని మీరే తిడతారు. మరి మీరు అట్ట అనుకోవచ్చు కదా. లవర్స్ అని ఎందుకు అనుకోవాలి? మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నారేమో అట్ట వాళ్ళు. నిజంగానే ఎందుకు అనుకోవాలి? ఇమ్మాన్ గారితో కూడా తనుజ గారు గొడవ పడుతున్నారు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు అంటున్నారు. అంత ఎందుకు మాట్లాడుతున్నారు మరి తనుజ గారు? ఏమన్నా నిజంగానేనమ్మా తనుజ అసలు శాంత సైకో మారిపోయిందావా. ఆయన ముందర బాబు నుంచి బయటికి పంపిస్తే పేడ వదిలిద్దామనుకుంటున్నాను. ఇప్పుడు సంజన గారికి ఫ్యామిలీ వీక్ ఉండదు అన్నారు, దాని మీద మీ ఒపీనియన్? ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడు ఎమ్మటి ఆర్మీ కళ్యాణ్ త్యాగం చేయడానికి లేచిండుగా. ఆర్మీ అంటేనే త్యాగానికి మరో రూపం. అందుకని ఎమ్మటి ఆర్మీ కళ్యాణ్ లేచిండు, పాపం బర్నీ గారు కూడా లేచిండు. సో కళ్యాణ్ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది కానీ ఆయన తనుజ వల్ల ఆయన వెనకబడిపోయింది. ఆయన ఫస్ట్ కాంచి కనుక తెలుసుకొని కనుక ఆడితే ఆర్మీ కళ్యాణ్ కప్పు కొట్టేవాడు. ఆయన బయట ఎంత ఫాలోయింగ్ ఉందని ఆయన తెలియట్లే. తనుజ సపోర్ట్ వల్ల నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా అని చెబుతుంది. ఇంకా పాపం పిచ్చోడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్న సుమన్ శెట్టి గారు బర్నీ గారు బాగా క్లోజ్ అవుతున్నారు. సో గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారు బర్నీ గారిది? అయితే ఎందుకంటే ఏపీ వెళ్ళలేదు, ఆ పెడతావు బాగాలేదు, ఈ పెడతావు బాగాలేదు. ఆ సుమన్ శెట్టి గారితో ఆడుకుంటుంది ఏం చేయాలి. బాగుంది ఇప్పుడే బర్నీ గారిది. ఎందుకంటే ఇప్పుడు ఆమె కెప్టెన్ ఆయన ఆమె ఎత్తుకొని తిప్పిండు. తిప్పితే కావాలని అనలేదే కానీ ఎంజాయ్మెంట్ కదా, నన్ను ఎందుకు తెచ్చుకోలేదని అడిగింది.
అదే తనుజ అయినట్టు నా సంటి పొదిలి పెట్టేది సంటి చెవులు మూసేది బర్రీ కాదు గోళ చేసేది హౌస్ అంతా. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారమ్మా ఒకవేళ వెళ్తే? ఈ వీక్ వెళ్తే నాకు సంగీనా గారన్నా లేదా సోమశెట్టి గారన్నా వెళ్తారేమో అనుకుంటాను. వాళ్ళిద్దరు అనుకుంటున్నాను. దివ్య గారు ఉంటారంటారు? దివ్య ఉండాలనుకుంటాను నేను, ఎందుకంటే ఆమెకేం పరంగా క్యారెక్టర్ పరంగా మంచిదే. నేను సంజన గారిని ఎందుకు బయటకు పోవాలనుకుంటుందంటే పాపం 5 నెలల బాలింత కదా, బిడ్డను 5 నెలల బిడ్డను వదిలిపెట్టి ఇన్ని రోజులు ఉంది, ఏడిసింది. మన నిన్న ఫ్యామిలీ లేదన్నా కూడా ఏడిసింది, నాకు కావాలి సార్ నేను వెళ్ళిపోతున్నాను. అందుకని కొంచెం ఆమెను పంపిస్తే ఆ బాధ అనేది మనం విముక్తి చేసినట్టు బిడ్డకి తల్లి కలుసుకుంటుంది. దానివల్ల విన్నర్ ఎవరు? విన్నరు ఇమానలే. పైలో మాత్రం డిమాండ్ పవన్, రీతు సోదరి, ఆర్మీ కళ్యాణ్ వీళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. తనుజ ఉండేది తీసేసేది వాళ్ళకే ఎరకం, మనం ఏం చెప్తాం. కష్టపడి ఆడే వాళ్ళని ఉంచాలి మనం, న్యాయం అయితే. బిగ్ బాస్ అమ్మ మీరు తిట్టినా ఏమన్నా కూడా గేమ్ పరంగా న్యాయమే చూస్తా. ఇప్పుడు అమ్మ హౌస్ లో అంతమంది సపోర్ట్ చేస్తేనే నాకు ఎవరు సపోర్ట్ లేదంటే నాగార్జున సార్ నోటి మాట రాలేదు. బయటకు వచ్చినా కూడా మీరు ఎవరు చేశారు నా సొంతంగా నేను గెలిచినట్టు మీరు చచ్చిపోతారా ఊరేసుకొని సావండి. మరి నేనేం చెప్తా? రివ్యూవర్ గా అమ్మ న్యాయాలు మాట్లాడతారు తప్ప సపోర్ట్ చేయదు ఎవరికి. చెప్పండి. కెప్టెన్ అవడానికి మెయిన్ సంజనానే కదా కారణం. కానీ నేనే విన్ అయ్యేది అనేది అంటుంది. అప్పుడు ఆ నలుగురు కలిసి అందరు సపోర్ట్ చేయకుండా ఉండే ఆఫీస్ కళని తీసుకొచ్చి తొలగించినట్టు అయితే ఉండేదే పోయేది తెలిసేది. న్యాయంగా మాట్లాడితే ఎవరు మాయే చెప్పాలా? నిఖిల్ కూడా పాపం బాగానే ఉన్నాడు, ఉన్నంతసేపు మంచిగానే ఉన్నాడు. వాళ్ళిద్దరు బయటికి పోయి కూడా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అని చెప్పింది కదా శివాజీ గారు. కాబట్టి ఆమెలో ఉన్న మైనస్ కూడా చెప్పారు వాళ్ళిద్దరు. ఊకానే పోవడం అవన్నీ చేతులు ఇసుకు అనిపిస్తుంది. ఎందుకు అంటే రీతు పవన్ బేబీల సినిమాలో ఫైటింగ్ చేసుకుంటున్నారు, అది బాగుంది వాళ్ళిద్దరికి. నా చూస్తే ఒక పరంగా రీతు సోదర నయం అనిపిస్తుంది. ఆడపు గేమ్ ఆడుతుంది, ఎమోషనల్ అయిపోతున్నాడు పవన్. అవునా? వాళ్ళిద్దరు మధ్య జరిగినవి పెట్టిండు, దాని మనం దాన్ని ఎంటర్టైన్మెంట్ నే చూడాలి. దాన్ని మనం పెడార్థాలు తీసి పెడితే పాపం వాళ్ళ లైఫ్ బయటకు వచ్చి నాకు ఉంది. 3 నెలల లైఫ్ చూసుకుంటే బయటకు వచ్చి నాకు నిన్న 100,000 జీతాలు పాడు చేయక అక్కడ పిచ్చి పిచ్చి కామెంట్ పాపం వాళ్ళ ఒక అమ్మాయి కదా పాపం. ఆమె కూడా ఆమె ఎవరు గౌతమి బయట చేసింది. రీతు సోదరు బయటకు వచ్చి పాపం చూసి అంత ఎడుతుందో బిడ్డ. అదే భరణి ఈ ప్రోమోలో చూసుకున్నట్లయితే మంచిగా ఫైట్ ఇస్తున్నారు కదా వాళ్ళిద్దరు. నామినేషన్ బాగానే అనిపించింది. ఒకరిదొకరు చెప్పుకుంటారు, కాకపోతే ఇంకా మన సాహస చూడకుండా రివీల్ ఇస్తేనే మాయదాన్ని అయితే నేను అటు చెప్పను, నేను సాహస చూడలే. థ్యాంక్ యూ.